నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే కొండబాబుకు ఏటిమగం మత్స్యకారుల అభ్యర్థన. కాకినాడ సముద్ర గర్భంలో చమురు సంస్థల కార్యకలాపాలు, పైప్ లైన్ల కారణంగా మత్స్యకారులకు అందించే నష్టపరిహారం కాకినాడ చుట్టుపక్కల సుమారు 11 ప్రాంతాలకు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నష్టపరిహారం పంపిణీ ప్రక్రియ వేగవంతం చేసి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని ఏటిమొగ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు సంగాడి ఈశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏటిమొగ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాకినాడ సముద్ర తీరంలో చమురు సంస్థలైన ఓఎన్జీసీ, రిలయన్స్ గేల్, గుజరాత్ పెట్రోకెమికల్స్ వంటి సంస్థల కార్యకలాపాల కారణంగా సముద్ర వేటపై ఆధారపడి జీవిస్తున్న తీర ప్రాంత మత్స్యకారులకు వేట లేక ఇతర పనులు చేతకాక పస్తులుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నష్టపరిహారం కాకినాడకు 60 కిలోమీటర్లు ఉన్న ప్రాంతాలకు అందజేయడం జరుగుతుందని, గత ప్రభుత్వం కేవలం కాకినాడ పరిసర ప్రాంతాలకు మాత్రమే ఇవ్వడంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో మాజీ ఎమ్మెల్యే ద్వారపుడి నేడు రేపు అంటూ 5 ఏళ్లు కాలయాపన చేయడంతో మత్స్యకారుల ఆగ్రహానికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎన్నికల సమయంలో కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులతో పాటు ఏటిమొగ మత్స్యకారులకు రిలయన్స్, ఓఎన్జీసీ కంపెనీల ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తానని, మత్స్యకారులను ఆదుకుంటానని హామీ ఇచ్చారని, ఆ హామీ తక్షణమే అమలు జరిగేలా ఎమ్మెల్యే కొండబాబు కృషి చేయాలని సంగాడేశ్వరరావు కోరారు. నమస్కారం సార్, నా పేరు సంగాడేశ్వరరావు. నేను గతం నుంచి ఎలక్షన్ ముందు వచ్చిన కానించి ఓఎన్జీసీ తప్పులు 69 గ్రామాలకు ఓఎన్జీసీ తప్పులు పడుతున్నాయి. మా గ్రామంలో పడతలేదని మేము పోరాటం చేస్తేనే ఇలా స్పందనకి 5 నీళ్లు పెట్టాం. అలాగే దూరపూడి చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, అందరూ తెలిసి. అలాగే పవన్ కళ్యాణ్ గారు గట ఇక్కడికి వచ్చి మరి ఇక్కడికి మమ్మల్ని గట వచ్చాడు, మమ్మల్ని అందరూ పలకరించాడు, మాకు భరోసా గడి ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు జనసేన ఆయన స్వీప్ తీసుకున్నాడు. ఆయన పడుదల పూర్తి కోసం మేము మత్స్యకారి స్వభావంలో ఇక్కడ 18 గ్రామాల్లో 30 మంది 30 మంది మత్స్యకారి టీము జనసేన నుంచి, అలాగే 18 గ్రామాలు మినిమం ఒక 500 మంది పెట్టి టీము నేను ప్రతి రోజుని పొద్దున్న 10 గంటల నుంచి సాయంత్రం 4-5 దాకా జనసేన కోసం, ఇలాగా తెలుగుదేశం కోసం, అలాగే బీజేపీ కూడా ముగ్గురు ఈ పొత్తులు మనం కంపల్సరీగా వైసీపీ మనం మోసం చేస్తుంది. 69 గ్రామాలు పడుతున్నాయి. మన 69 గ్రామాలు పడి ఇక్కడ ఉన్న మత్స్యకారి గ్రామాల్లో దుమ్ములపేట, పర్లపేట, ఉప్పలంక, పొగడలపేట, ఏటిమొగ, ఇలాగ దొడ్లకాడ, గోలిపేటలో మనకు పడతలేదు. 69 గ్రామాలు పడుతున్నాయి. ఇప్పుడు మనల్ని దూరపూడి చంద్రశేఖర్ మోసం చేశాడు. ఇప్పుడు యాత్రని మోసం చేశాడు కాబట్టి ఇప్పుడు వైసీపీకి ఓడించి మనం జనసేనని, తెలుగుదేశం, బీజేపీని గెలిపించుకుని మనకు ఓడించేటప్పుడు పడతాయన్నది ఫస్ట్ నుంచి మేము ఇక్కడున్న మత్స్యకారి గ్రామాలకి మీకు తెలియపరచడం జరిగింది. కానీ మాకు ఇది ఎలా ఉండగా మాకు ఓఎన్జీసీ డబ్బుల కోసం పోరాడిన తర్వాత ఇక్కడ ఉన్న కొంతమంది ఒక జనసేన నాయకులు, ఇలా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కదా చాలా బోరాజు ఇచ్చారు, ఇలా వనవాడు కొండబాబు ఇచ్చారు, అంత నానాజీ గారు ఇచ్చారు, అలాగే అంగిలి శ్రీనివాస్ గారు ఎంపీ గారు మాట ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఆ మాట కట్టుబడి ఇక్కడ ఉన్న 18 గ్రామాలు వనవాడు కొండబాబు 50,000 మెజార్టీ చూపించారు. సార్ మేము విమర్శించలేదు, మాకు మత్స్యకారి భరోసా డబ్బులు ఎందుకు లేట్ అయింది. అలాగే 50,000 మెజార్టీ చూపించినప్పుడు మా మత్స్యకారులు ఇక్కడ మీటింగ్ పెట్టి పలానా టైం అని మీరు ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది ఓ మీటింగ్ అని చెప్పండి. ఎందుకంటే మీరు మా ప్రాణం, మా నాయకుడు, మా కులపు నాయకుడు కాబట్టి. అంటే మేము ఇలాగ ఎందుకు తీస్తున్నామంటే మత్స్యకారుల్ని కింద మీరు చిన్న చూపు చూడకండి సార్. మీరు ఒక మాట చెప్తే 100 మీకు అడిగైనాక ముందు వస్తాం మేము. అలాంటిది మమ్మల్ని చిన్న చూపు చూస్తే రేపు పొద్దున్న వెనకడికి మీరు ఇంకో పార్టీకి జనం అందరూ వెళ్ళడం పెద్ద కనకారమేం కాదు సార్. కానీ మాకు మత్స్యకారి భరోసా డబ్బులు వెంటనే వెయ్యాలి. అలాగే ఓఎన్జీసీ కోసం మీరు మీటింగ్ పెట్టి పలానా రోజు చెప్పండి. మీకు ఎప్పుడు అర్థం చెప్పండి, మాకు లేట్ అయినా మీ పెట్టిన నమ్మకం మాకు. ఎందుకంటే అలా పన్నర్సే తీసా అక్కడ ప్రతి ఒక్క గ్రామానికి 46 ఏళ్ళు అలాగే వేసాడు ఆయన. అంతకుముందు 35 ఏళ్ళు వేసాడు. అలాగే ఇక్కడ 69 ఏళ్ళు 2 ప్లేసులు. సార్ మీరు కనీసం అందులో మేము సగమని అడుగుతున్నాం, మాకు వేయండి సార్, మీకు దండ పెడతాం సార్. మా మత్స్యకారులు అందరూ అన్నీ అయిపోయి ఉన్నారు సార్. బోర్డు ఓనర్కి ఇల్లు ఉంది కానీ మాకు ఇల్లు లేదా. మేము యాత్రకి వెళ్తే ఒక్కసారి వస్తా సర్టిఫికెట్ల కోసం, పెద్ద సర్టిఫికెట్ల కోసం తిరగడం, పోలీసులు తిరగడం. మా ఆడపిల్లలు మేము ఉంటామో మేము చచ్చిపోయి ఎక్కడ పోతామో తెలియదు. మాకు ప్రాణం మీద మేము వస్తామని నమ్మకం లేదు సార్. పవన్ కళ్యాణ్ సార్, చంద్రబాబు నాయుడు గారు మాకు అన్యాయం జరిగింది. మాకు ఓఎన్జీసీ 69 గ్రామాలు పడుతున్నాయి. మా గ్రామంలో పడిలాగా మాకు న్యాయం చేయండి సార్. మా మత్స్యకారులందరూ